ఓట్లు అంటే మున్సిపాలిటీ ఓట్ల ముచ్చట కూడా ఆఖరికొచ్చిందుల్లో ఐతారం ఒడిచిందంటే సోమారం మంగళవారం రెండొద్దులు పోతే మూడో నాడే ఓట్లు సోమారం మాపటీల వరకు మైకులు కూడా బంద్ అవుతాయి. ఏం చెప్పుకున్నా ఇయాల రేపేనబ్బా. అందుకనే లీడర్లు పొద్దుగాల పండ్ల పుల్లలేసుకొని బయలుదేరుతున్న రోడ్ల ప్రచారానికి. షెయి పార్టీల సభలు, కార్ పార్టీల కార్నర్ మీటింగులు, పువ్వు పార్టీల సడకుల మీద ముచ్చట్లు. తెలంగాణ మున్సిపాలిటీ ఓట్ల ప్రచారం మా జోరుగా అవుతుంది పోండ్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సీఎం రేవంత్ రెడ్డి సార్ సభ పెట్టి ముచ్చట్లు చెప్తే నిజామాబాద్ జిల్లాలో రామన్న ప్రచారం నడిచింది. ఇయాల రేగొండ మండలం కొడవటంచెలు ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళ సీఎం సార్ పూజలు చేసిండు మొదలు. ఆడికెంచి గణపురం మండలం చెల్పూర్లో పెట్టిన మీటింగ్ కాడికి వచ్చిండు సీదా. చేసిన పాపాలు ఊరికే పోవు. ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ కూరుకుపోతుంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీలను గెలిపించారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. సారుకు మైకు దొరుకుడే ఆలస్యం. సీదా కార్ పార్టీలకే సూటి పెడతాడు. అయితేనే ఇయ్యాల కూడా ఓ రోజు కార్ పార్టీలను నడుచుకుంటూనే ఇంకో రోజు పువ్వు పార్టీలను పొట్టు చాపించిండు సీఎం సారు. అటు కార్ పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువనా? పోయిన కాడల్లా వాళ్ళు కూడా అయితేనే అరుచుకుంటూనే ఉన్నారు సర్కారు వాళ్ళను. 26 నెలలే కదా వచ్చి నెలకు 2,500 చొప్పున ఎంత అవుతుందా అని అడుగుంది. 1,05,000 అవుతుంది. 5,000 చేతిలో పెట్టినావు, మరి మిగిలిన ఎవడిస్తాడు? నువ్వు కౌన్సిలర్ నువ్వు ఇస్తావా? మాధవరెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? వాని తిరిగి ఇస్తాడా? ఎవడిస్తాడు? నేను చెప్పిన ఆ రోజే కులం బంగారం అంటారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తకాలు కొనుక్కపోయే గడ్డుపాలెం దాని చెప్పిన. జుక్కల్ నియోజకవర్గంలో నడిచింది అలా రావన్న ప్రచారం. ఆడ సడకులా మాట్లాడిన కాడన్న మాటలు ఇవన్నీ. ఇగిటు పువ్వు పార్టీల ప్రచారం కూడా గట్టిగానే నడుస్తున్నది ఆడాడ. ఇక సోమవారంతో ప్రచారం ఓడుస్తుంది. 5ంటికి మైకులన్నీ మూగబోతాయి. అసలు ప్రచారం అంతా అప్పుడే సాలయ్యేదిగా. మందు సీసాలు, క్షీర సారెలు, బిర్యానీ పొట్లాలు. క్షణం తీరుకుండదు ఓట్లు పడేది దానిక. ఈ ఓట్ల పేరు మీద మందుకైతే ఫుల్ గిరాకీ. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంత మంది అమ్ముడు పోయిందో ఎరికేనా? లచ్చకు మీదనే బీర్లు, 80,000 కేసులకు మీదనే మందు. అంతా కలిపి ఏం తక్కువ 100 కోట్ల రూపాయల ఇలువ గల మందు అమ్ముడు పోయింది. అది కూడా ఒక వారంలే. ఒక్క జిల్లాలో గింతగానం మందు తాగిరంటే రాష్ట్రం అంతా ఇంకెంత తాగుతుందో. ఇక ఓట్లు వచ్చేటాళ్లకు ఇంకెంత మందు తాగుతారో ఏమో గానీ ఓట్లు వచ్చినాయంటే చాలబ్బా మందుకు మాత్రం మస్తు గిరాకీ పెరుగుద్ది పోండ్రి.